స్థానిక సంస్థల ఎన్నికల్లోనూ కాంగ్రెస్ హవా కొనసాగుతోందన్నారు నల్గొండ ఎంపీ రఘువీర్ రెడ్డి. పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఓటు బ్యాంకును బీజేపీకి మళ్లించారని ఆరోపించారు. ఎన్నికల ఫలితాలను విశ్లేషించి పార్టీని మరింత బలోపేతం చేస్తామన్నారు. బీఆర్ఎస్ తో ప్రభుత్వానికి 6,000 కోట్ల లాభం జరిగిందంటున్నారని, అది నిజమైతే నిరూపించాలని డిమాండ్ చేశారు. బీఆర్ఎస్ తో ప్రభుత్వ ఖజానాకు జరిగిన నష్టంపై త్వరలో లెక్కలు బయటపెడతామన్నారు. బీఆర్ఎస్ తప్పుల్ని ఎత్తిచూపే వారిపై విమర్శలు కరెక్ట్ కాదని, న్యాయ వ్యవస్థపై బురద జల్లితే ప్రజలు క్షమించరని తెలిపారు రఘువీర్ రెడ్డి. టైంలలో కూడా మీరు అందరూ అడుగుతూ ఉంటే 12 స్థానాలు మేము తప్పకుండా గెలుస్తామని చెప్పినాము. దాంట్లో కూడా మీరు మహబూబ్నగర్ స్థానంలో చూస్తే 3,500 ఓట్లతో పోయినాము. మెదక్ స్థానం ఒకటి మేము తప్పకుండా గెలవవలసిన స్థానం ఉండే. అక్కడ ఏం జరిగిందంటే హరీష్ రావు గారు డైరెక్ట్గా వారి నియోజకవర్గమైన సిద్దిపేటలో ఓట్లన్నీ కూడా బీజేపీకి ట్రాన్స్ఫర్ కావడం జరిగింది. లేకపోతే మెదక్ ఒక స్థానం మేము తప్పకుండా గెలవవలసిన స్థానం, చేవల స్థానం, దాన్ని విశ్లేషించవలసిన అవసరం ఉంది. ఇట్లా కొన్ని ఇవన్నీ విశ్లేషించుకోవటం మళ్ళీ బలపడటం అనేది కామనే కదా. రాబోయే మేము దేశంలో కూడా ఒక 25-30 స్థానాలు అటు ఇటు అయితే ఈరోజు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉండే పరిస్థితిలో ఉండే. కాబట్టి ఈ కమిటీ అనేది ఇక్కడ ఒక్క దగ్గర కాదు, ఇక్కడ కానీ కర్ణాటకలో కానీ దేశవ్యాప్తంగా ఇట్లా కమిటీలన్నీ నియమించారు. ఎందుకంటే పార్టీని రాబోయే మళ్ళీ వచ్చే ఎన్నికల వరకల్లా సమాయత్తం చేయాలి. అలాగే త్వరలో హర్యానాలో ఎలక్షన్స్ రాబోతున్నాయి, ఢిల్లీలో ఎలక్షన్స్ రాబోతున్నాయి. కాబట్టి రాబోయే ఇంకా అసెంబ్లీ ఎన్నికలకు కానీ ఇంకా రాబోయే రోజుల్లో పార్టీని బలోపేతం చేయాలి అన్న గట్టి తలంపుతో పార్టీ ఉంది, ఉత్సాహంతో ఉంది. మొన్న జరిగినటువంటి ఎన్నికల్లో రిజల్ట్స్ చూసిన తర్వాత పార్టీ కాబట్టి ఈ కమిటీలు వేసి మాకు మార్గనిర్దేశకం చేయాలనేది పార్టీ యొక్క ఉద్దేశం. మన కాన్స్టిట్యున్సీలో ప్రెస్ మీట్ పెట్టి ఎలా నష్టం జరిగింది అనే వివరాన్ని, ఎంత నష్టం జరిగింది అనే దాన్ని నేను వివరిస్తా. అది గణాంకాలతోని నేను చెప్పేది కాదు, నేను వేసుకునే కాకిలెక్కలు కాదు. దాంతో వివరాలతోని గణాంకాలతోని ఉన్న డాక్యుమెంట్స్తోని వివరిస్తా. అలాగే వాళ్ళు ఒకవేళ రాష్ట్రానికి లాభం జరిగింది అనుకుంటే వాళ్ళు కూడా వివరిస్తే మా తప్పైతే మేము సారీ చెప్తాం కూడా. అండ్ మీరు కరెక్ట్ అయితే ప్రజలు కూడా ఆదరిస్తారు. ఉట్టిగానే లాభం జరిగింది, ఉట్టిగానే నష్టం జరిగింది అని చెప్పడానికి మీరు అక్కర్లేదు. పైగా మేము చెప్తున్న విషయాలు కాదు ఇవన్నీ.